హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇదొక సువర్ణ అవకాశం అండి. మీ ఇంటి దగ్గర ఉండే మీ యొక్క ప్రిపరేషన్ అనేది లైవ్ క్లాస్ల ద్వారా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీరైతే నేర్చుకోవచ్చు. మరి ఇక్కడ మంచి ఆఫర్ అయితే ఉందండి. 8 మరియు 9వ తారీఖులలో మరి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2 months ఆఫర్ అయితే వస్తుందండి. అందరూ గమనించాలి. మరి సాధన పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంసీక్యూస్ టెస్ట్ అండి. ఇది మరి 9వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ అండి, February 6వ తారీఖు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10, ఉచితంగా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. మంచి స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. నెక్స్ట్ ఎండోమెంట్ పేపర్ 2 అండి, మాక్ టెస్ట్ సిరీస్ అండి. ఇది కూడా 150 మార్కులకు 13వ తారీఖు ఉంటుంది. ఎన్రోల్ అవ్వండి. లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. వీకెండ్ మ్యారథాన్ అండి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ 4 6th February 7 AM ఆన్వర్డ్స్ ఉంటుంది. వీకెండ్ మ్యారథాన్ అండి ఆన్ గ్రూప్స్ 1 and 2 ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనం చూసుకోవచ్చు. వీకెండ్ మ్యారథాన్ పేరుతో మళ్ళీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి 12th, 13th రోజున ఉంటాయండి. ప్లస్ ఫీచర్స్ చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. అన్లిమిటెడ్ PDF నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి 1 year వచ్చేసి 9,350. మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకి వచ్చేస్తుందండి. సో మన కోడ్ వచ్చేసి RKT10. ఓకేనా? ఎవ్రీథింగ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు February 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసేద్దాం. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, అంతేకాకుండా అన్అకాడమీలో మనము ప్రతిరోజు కూడా మనము యూట్యూబ్లో చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉచితంగా PDF కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు అన్అకాడమీ లింక్ అని చెప్పేసి అడగండి. సో మరి నేనైతే ఈరోజు మన క్లాస్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, టెస్ట్ లింక్. ఓకే, సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2021 అవార్డు ఇటీవల అందుకున్న క్రికెట్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దారైల్ మిచెల్. మరి ఏ దేశస్థుడు అయినా చూద్దాము వివరాలు. అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2021 అవార్డు న్యూజిలాండ్ ఆటగాడు దారైల్ మిచెల్కు లభించింది. 2021 T20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అతను కనబర్చిన క్రీడా స్ఫూర్తికి ICC గుర్తింపునిచ్చింది. నాటి మ్యాచ్లో రషీద్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని నిషమ్ ఆడి సింగిల్కు ప్రయత్నించారు. మరి సునాయాసంగా పరుగు వచ్చే అవకాశం ఉన్న నాన్ స్ట్రైకర్ దారైల్ మిచెల్ దాన్ని తిరస్కరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత జపాన్ సుజుకి మోటార్స్ ఇన్విటేషన్ కాదు, ఇది ఇన్నోవేషన్. ప్రఖ్యాత జపాన్ కంపెనీ అయినటువంటి సుజుకి మోటార్స్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని భారతదేశంలో AIIT సహకారంతో ప్రారంభించనున్నారు లేదా ఏర్పాటు చేయనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, IIT హైదరాబాద్. వివరాలు చూద్దాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో సుజుకి ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు కానుంది. టెక్నాలజీ రీసెర్చ్ పార్కులో దానిని ఏర్పాటు చేసేందుకు లేదా అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు సుజుకి మోటార్ కార్పొరేషన్ IIT హైదరాబాద్ మధ్య 3 ఏళ్ల ఒప్పందం కుదిరింది. భారత్, జపాన్ మార్కెట్ కోసము ఆవిష్కరణలపై కేంద్రం ఈ దృష్టి సారిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2022 February 7న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పవర్థాన్ 2022 హ్యాకథాన్ పోటీ AIIT సహకారంతో నిర్వహించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, IIT బాంబే. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. పవర్థాన్ 2022ని February 7, 2022న కేంద్ర విద్యుత్ మరియు MNRE మంత్రి RK సింగ్ ప్రారంభించారు. మరి పవర్థాన్ 2022 అంటే ఏంటి? పవర్థాన్ 2022 అనేది RDSS ఆధ్వర్యంలో జరిగే హ్యాకథాన్ పోటీ. మరి విద్యుత్ పంపిణీలో సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలను కనుగొనడానికి ఇది నిర్వహించబడుతుంది. మరి పవర్థాన్ 2022 గురించి చూద్దాము. పవర్థాన్ 2022 ప్రారంభాన్ని REC లిమిటెడ్, SINE మరియు IIT బాంబే సహకారంతో అయితే ప్రకటించడం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరేంటి? ఆప్షన్ బి అండి, AAHT అనేటువంటి ప్రోగ్రామ్. చూద్దాం క్లియర్గా. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF
మానవుల యొక్క అక్రమ రవాణాను అరికట్టడానికి ఆపరేషన్ ఏఏహెచ్టి ప్రారంభించింది. ఇది ప్రధాన సరిహద్దు దేశాల నుంచి వచ్చే రైళ్లపై దృష్టి సారిస్తుంది. ఈ ఆపరేషన్ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆర్పిఎఫ్ రైల్వే మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఆపరేషన్ ఆహత్ అంటే ఏఏహెచ్టి గురించి చూద్దాం. మరి ఈ ఆపరేషన్ క్రింద సుదూర రైళ్లలో ఆర్పిఎఫ్ ప్రత్యేక బలగాలను మోహరిస్తుంది. ట్రాఫికర్ల నుంచి మహిళలు మరియు పిల్లలను రక్షించడంపై ఈ ఆపరేషన్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. భారతీయ రైల్వేలు నిర్వహించే ప్రతి రైలులో ఈ ఆపరేషన్ అమలు చేయబడుతుంది. భారతీయ రైల్వేలు మొత్తము 21,000 రైళ్లను నడుపుతున్నాయి. ఆర్పిఎఫ్ ప్రకారము ట్రాఫికర్లకు ప్రత్యేక అత్యంత విశ్వసనీయమైన రవాణా మార్గంగా రైల్వేస్ ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అందుకే ఈ ఆపరేషన్. నెక్స్ట్ వన్, ఇటీవల అమెరికా ఏ దేశానికి మద్దతుగా $100 మిలియన్ ఆర్థిక సహాయాన్ని పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వహించడానికి మద్దతు తెలిపింది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, తైవాన్. ఏ దేశం అండి? తైవాన్. వివరాలు చూద్దాము. తైవాన్ పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను నిర్వహించడానికి మరియు మెరుగుపరచడానికి యుఎస్ ప్రభుత్వం ఇటీవల $100 మిలియన్ విలువైనటువంటి పరికరాలను విక్రయించడానికి ఆమోదించింది. మరి ఇది సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తుంది. 2019లో ట్రంప్ పరిపాలనా సమయంలో ఈ నిర్ణయం అయితే తీసుకొనబడింది. పేట్రియాట్ క్షిపణి గురించి చూద్దాము. ఇది ఉపరితలం నుంచి గగనతలం వరకు వెళ్లే క్షిపణి. దీనిని యుఎస్ డిఫెన్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్ రేథియోన్ తయారు చేసింది. మరి పేట్రియాట్ క్షిపణులు నైక్ హెర్క్యులస్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. దీని కార్యాచరణ పరిధి దాదాపు 70 కిలోమీటర్లు. పేట్రియాట్ మిసైల్ గురించి చూసినట్లయితే ఫెయిల్డ్ అరే ట్రాకింగ్ రాడార్ అయితే ఇందులో ఉంటుందండి. ఈ రాడార్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ రాడార్. ఇది రేడియో తరంగాల పుంజాన్ని సృష్టిస్తుంది మరియు యాంటీనాలను కదలకుండా తరంగాలను వేర్వేరు దిశలను కూడా సూచించవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ అతిపెద్ద పిల్లల ఇంక్యులేషన్ డ్రైవ్. సో మీరు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు 8వ ఎడిషన్ మన్సుఖ్ మాండవీయ కేంద్ర మంత్రి ప్రారంభించారు. 8వ ఎడిషన్ అండి. మరి చిన్న పిల్లలకు టీకాలు వేసేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది. ఓకేనా? మిషన్ ఇంద్రధనుష్. సరైన సమాధానం ఆప్షన్ డి అండి, 4.0. 4వ ఎడిషన్ చూద్దాం. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు 4.0ని వాస్తవంగా ఫిబ్రవరి 7, 2022న ప్రారంభించారు. ముఖ్య వాస్తవాలు. మరి భారతదేశము ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఇనాక్యులేషన్ డ్రైవ్ను నడుపుతుంది. దీనిలో ఏటా 3 కోట్ల మంది గర్భిణీ స్త్రీలు మరియు 2.6 కోట్ల మంది పిల్లలు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ద్వారా కవర్ చేయబడుతున్నారు. IMI 4.0 3 రౌండ్లను కలిగి ఉంటుంది. ఇది 416 జిల్లాల్లో 33 రాష్ట్రాల్లో మరియు యూనియన్ టెరిటరీలలో నిర్వహించబడుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కోసం గుర్తించిన 75 జిల్లాలు కూడా ఇందులో ఉన్నట్లుగా అయితే మనకు తెలియజేశారు. మరి ఈ సందర్భంగా IMI 4.0 పోర్టల్ను కూడా ప్రారంభించారు. మంత్రి IMI 4.0 కోసం కార్యాచరణ మార్గదర్శకాలు, పట్టణ ప్రాంతాలలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడము, చర్య కోసం ఒక ఫ్రేమ్వర్క్. మరి దీన్ని కూడా విడుదల చేయడం అయితే చూడవచ్చు. ఇది అర్బన్ ఇమ్యునైజేషన్పై మహిళా ఆరోగ్య సమితికి సంబంధించిన హ్యాండ్బుక్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సేల్స్ ఫోర్స్ గ్లోబల్ డిజిటల్ స్కిల్ ఇండెక్స్ 2022లో భారతదేశము 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆప్షన్ ఏ 19. చూద్దాం. సేల్స్ ఫోర్స్ గ్లోబల్ డిజిటల్ స్కిల్స్ ఇండెక్స్ 2022లో భారతదేశము అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యధిక మంచి స్థానం. మరి 19 దేశాలతో పోలిస్తే ఈ సూచిక మెరుగుపరచబడింది. కొత్త డిజిటల్ నైపుణ్యాలు మరియు ఉద్యోగుల మనోభావాలను నేర్చుకోవడము, పౌరుల సంసిద్ధత ఆధారంగా ఈ సూచికను విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి అన్ని దేశాలలో భారతదేశం అత్యధికంగా సంసిద్ధత స్కోర్ను కలిగి ఉంది. భారత్కు 100కి 63 పరుగులే స్కోర్ అయితే చేయగలిగింది. కీలక ఫలితాలు: 60% భారతీయులు డిజిటల్ వనరులను కలిగి ఉన్నారు. భారతదేశంలో ప్రతివాదులు 25% మంది మాత్రమే అధునాతన సాంకేతిక నైపుణ్యాలు కార్యాలయాలలో తప్పనిసరిగా ఉండాలని విశ్వసిస్తున్నారు. కేవలం 39% మంది భారతీయులు తమ పని ప్రదేశంలో అధునాతన డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశం ప్రఖ్యాత విశ్వవిద్యాలయము జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ అండి. JNUకి
సో ఇప్పటివరకు కూడా ఒక మహిళ కూడా వైస్ ఛాన్సలర్గా లేరండి ఫర్ ద ఫస్ట్ టైం. చూద్దాం ఆన్సర్ ఆప్షన్ ఏ శాంతిశ్రీ ధూళిపాడి. ఓకే, వివరాలు చూద్దాం. శాంతిశ్రీ ధూళిపూడి అండి ఇది, ధూళిపూడి పండిత్ ఇటీవల జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. మరి యూనివర్సిటీకి తొలి మహిళా వీసీ ఆమెనే. మరి ఆమెను భారత రాష్ట్రపతి నియమించారు. ఆమె నియామకాన్ని ప్రధానమంత్రి మరియు విద్యామంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. సందర్భ పరిశీలన చూద్దాం. మరి శాంతిశ్రీ ధూళిపూడి పండిత్ గారు గురించి చూద్దామండి. ఆమె పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఆమె కూడా జేఎన్యూ పూర్వ విద్యార్థి. ఆమె అంతర్జాతీయ సంబంధాలలో డాక్టరేట్. ఆమె పదవి కాలం 5 ఏళ్ళు. జేఎన్యూ వీసీ కాకముందు ఆమె మహారాష్ట్రలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె 1988లో గోవాలో ప్రొఫెసర్గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె 1993లో పూణే యూనివర్సిటీకి మారారు. ఆమె 29 డాక్టరేట్లకు మార్గదర్శకమైతే వహించడం జరిగింది. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలిగా కూడా ఉన్నారండి, యూజీసీ సభ్యురాలిగా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఇగ్లూ కేఫ్ భారతదేశంలోని ప్రాంతంలో నిర్మించారు. ఇగ్లూ కేఫ్ అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఇగ్లూ కేఫ్ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఇగ్లూ కేఫ్గా అయితే మారినట్లుగా తెలుస్తుంది. ఓకే, మరి ఈ కేఫ్ పేరును స్నోగ్లూ, దీని యొక్క యజమానిని వాసిం షా అయితే నిర్మించడం జరిగింది. కేఫ్ గురించి చూద్దాం. ఈ కేఫ్ కాశ్మీర్లోని గుల్మర్గ్లో నిర్మించబడింది. సో దీని వ్యాసము 44.5 అడుగులు మరియు ఎత్తు 37.5 అడుగులు. ఓకే, మరి ఈ ప్రాంతంలో ప్రధాన పర్యాటక ఆకర్షణలలో కేఫ్ ఒకటిగా అయితే మారింది స్విట్జర్లాండ్లో. మరి దీనికి ముందు అతిపెద్ద కేఫ్ స్విట్జర్లాండ్లో ఉండేది. స్విట్జర్లాండ్ యొక్క కేఫ్ 33.8 అడుగుల పొడవు మరియు 42.4 అడుగుల వ్యాసం కలిగి ఉంది. స్నోగ్లూ కేఫ్ స్విట్జర్లాండ్లోని దానికంటే 3 నుంచి 4 అడుగుల పొడవు అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశ జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన సచీంద్రనాథ్ సన్యాల్ 8వ వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8న నిర్వహించడం జరిగింది. అయితే వీరు ఏ సంస్థ స్థాపకులు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. చూద్దాం వివరాలు. ఫిబ్రవరి 8, 2022న సచీంద్రనాథ్ సన్యాల్ 80వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి అతను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకులు. మరి అతను భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురులకు గురువుగా అయితే ఉన్నారు. అలాగే అతను కాకోరి రైలు కేసులో జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నారు. సెల్యులర్ జైల్లో నిర్బంధించబడినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సచీంద్రనాథ్ సన్యాల్ అసలు ఎవరు? సచీంద్రనాథ్ సన్యాల్ భారతీయ విప్లవకారుడు. అతను 1890లలో బిన్రెస్లో జన్మించారు. అతను భారతీయ విప్లవ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. అతని తల్లిదండ్రులు బెంగాల్లోని బ్రాహ్మణులు. విప్లవాత్మక వృత్తి. మరి అతను 1913లో పాట్నాలో అనుశీలన్ సమితిని స్థాపించారు. బెంగాల్లోని స్థానిక జిమ్ల నుండి ఈ సంస్థ ఏర్పడింది. మరి అతను ఇతర విప్లవకారులతో కలిసి 1912లో వైస్రాయ్ హార్డీస్పై దాడి చేశారు. చేమ్స్ఫర్డ్ తర్వాత హార్డీస్ అయ్యాడు. మరి ఆయన కాలంలో 1915లో భారతదేశంలో హార్డీస్ రైల్వే వంతెన నిర్మించబడింది. హార్డీస్ కారణంగానే మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడేందుకు బ్రిటన్ భారత సైన్యాన్ని స్వీకరించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్స్ అండి రాజస్థాన్. జూన్ 2020లో సరిస్కా టైగర్ రిజర్వ్లో నివాస నిర్వహణ ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో పులుల సంఖ్యను పెంచింది. రిజర్వ్లో పులుల జనాభా 25కు పెరిగింది. నివాస నిర్వహణలో నీటి గుంటలు మరియు గడ్డి భూములు అభివృద్ధి చేయబడ్డాయి. మరియు ఇటీవల మార్పులు కూడా చేశారని చూద్దాం. పర్యాటకుల కోసము కొత్త మార్గాలు తెరిచారు. టైగర్ రిజర్వ్లోని బఫర్ జోన్లో మార్గాలను తెరిచారు. ఇది ఆల్వార్ పట్టణానికి సమీపంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత వ్యయంలో భాగంగా అవసరమైన వస్తువులు మరియు వనరులను పంపిణీ చేస్తుంది. ఈ యొక్క సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి 10 వేర్వేరు ప్రదేశాలలో మట్టిగళ్ళు, నీటి గుంటలు మరియు గడ్డి భూములు అయితే అభివృద్ధి చేసినట్లుగా మనకైతే తెలియజేశారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2021ని రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతము రైట్స్ అండ్ రిస్క్లో మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పైవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర. చూద్దాం.
ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2021ని రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ ఇటీవల విడుదల చేసింది. నివేదిక ప్రకారం దేశంలో 13 మీడియా సంస్థలు మరియు వార్తాపత్రికలను లక్ష్యంగా చేసుకున్నారు. 108 మంది జర్నలిస్టులపై దాడి చేశారు మరియు 6 మంది జర్నలిస్టులు చంపబడ్డారు. 2021లో జర్నలిస్టులు మరియు మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకున్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల జనాభాలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర అగ్రస్థానంలో ఉన్నాయి. మరియు 24 మంది జర్నలిస్టులపై భౌతికంగా దాడి చేశారు. తమ పని చేస్తున్నందుకు వారిని అడ్డుకున్నారు, బెదిరించారు మరియు వేధించారు. ఈ దాడులన్నీ ప్రభుత్వ అధికారులే. ఇందులో పోలీసుల దాడులు కూడా ఉన్నాయన్నట్లుగా తెలుస్తుంది. వీటిలో 17 దాడులు పోలీసుల దాడులే. 2021లో జర్నలిస్టులపై 44 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో 21 ఐపీసీ సెక్షన్ 153 కింద కూడా నమోదు కావడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచంలో మొదటిసారిగా DNA వ్యాక్సిన్ ప్రారంభించిన దేశం. ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశము. కోవిడ్-19కి వ్యతిరేకంగా DNA వ్యాక్సిన్ను ప్రయోగించిన ప్రపంచంలోనే భారతదేశం మొదటి దేశంగా అవతరించింది. మరి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ అయిన జాయ్కోవ్ డి అహ్మదాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు జైడస్ క్యాడిలాచే ఉత్పత్తి చేయబడింది మరియు ఇది పాట్నాలో మొదటిసారిగా నిర్వహించబడింది. ఇది 28 రోజులు మరియు 56 రోజుల వ్యవధిలో ఇవ్వబడిన నొప్పి లేని మరియు సూదులు లేని వ్యాక్సిన్. భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ తర్వాత భారతదేశంలో అత్యవసర అధికారాన్ని పొందిన రెండవ భారతదేశం తయారు చేసిన వ్యాక్సిన్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT కొత్త డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, దినేష్ ప్రసాద్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కొత్త డైరెక్టర్గా ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని నియమితులయ్యారు. ఏడాది క్రితము పదవీకాలం ముగిసిన హృషికేష్ సేనాపతి స్థానంలో ఆయన నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్ పదవికి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి లేదా 65 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందైతే అది 5 ఏళ్ల కాలానికి నియమింపులు కావడం అయితే జరుగుతుంది. అడిషనల్ క్వశ్చన్స్. వీరిలో ఎవరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు క్రింది వాటిలో? ఆప్షన్ బి అండి, ఉర్జిత్ పటేల్. 2022 అడిలైట్ ఇంటర్నేషనల్ మొదటి టోర్నమెంట్లో మహిళల సింగిల్ టెన్నిస్ టైటిల్ విజేత పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఆష్లీ బార్టీ. మోషన్ పిక్చర్స్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ 2022 ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం గెలుచుకుంది? ఆప్షన్ ఏ, కుక్క యొక్క శక్తి. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క తాజా డేటా ప్రకారం డిసెంబర్ చివరి 2021 నాటికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం క్రింద తెరచిన బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడిన సుమారు మొత్తం ఎంత? ఆప్షన్ డి అండి, 1.5 లక్షల కోట్లు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, చండీగఢ్. నెక్స్ట్ వన్, 2021 ఫీడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను ఏ ఆటగాడు గెలుచుకున్నాడు? ఆప్షన్స్ అండి, నోడెర్బెక్, అబ్దు సటోరోవ్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన మ్యార్లిన్ బెర్గ్మన్ వృత్తి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గీతా రచయిత. రతన్ ఎన్ టాటా ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ పేరుతో రతన్ టాటా యొక్క అధికృత జీవిత చరిత్ర రచయిత ఎవరు? ఆప్షన్ బి అండి, థామస్ మాథ్యూ. భారతీయ రైల్వేలు కెవాడియా రైల్వే స్టేషన్కి డాష్ అనే పేరు మార్చారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏక్తా నగర్ రైల్వే స్టేషన్. 2022 మెల్బోర్న్ సమ్మర్సెట్ 1 పురుషుల సింగిల్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఆప్షన్ డి, రఫెల్ నాడల్. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. స్మాష్ అనే పదము ఏ క్రీడలకు సంబంధించింది? స్మాష్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, లాన్ టెన్నిస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హలోజన్ కానిది ఏది? ఆప్షన్ 3 అండి, క్సినాన్ అనేది హలోజన్ కాదు. క్సినాన్ అనేది ఒక వాయువుగా చెప్పుకోవచ్చు. క్లోరిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? క్లోరిన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షీలే. ఓకే, షీలే. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC, అమెరికా. గ్రీడా అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన జానపద నృత్య రూపము? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మధ్యప్రదేశ్. హైడ్ పార్క్ ఉన్న చోటు ఏది? ఆప్షన్ 2 లండన్. ఇంద్రావతి డ్యామ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి, ఒడిషా. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం ఏది? ఆప్షన్ 3 అండి, టంగ్స్టన్. పంచకుల నగరం ఏ నగరంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది పంచకుల? ఆప్షన్ సి అండి, హర్యానా.
పంచకుల నగరము ఏ రాష్ట్రంలో ఉంది? రిపీటెడ్ క్వశ్చన్. హర్యానా అండి ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ తప్పించారు. ఒరంగ్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఆప్షన్ బి అస్సాంలో ఉంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మంత్లీ వైజ్గా నెలల వారీగా మరైతే ఈ యొక్క మ్యాగజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు. మరి ఇందులో 7,500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజైన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్ 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి. అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్ 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి. యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. చాలా చాలా
పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన స్టేట్కి 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.